'మనశంకర వరప్రసాద్' సినిమా రిలీజ్ అయ్యి 2 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ఒక్కొక్క రికార్డునైతే బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తుందనమాట. ఇప్పటివరకు 'రంగస్థలం', అలాగే 'సంక్రాంతికి వస్తున్నాం', 'సరిలేరు నీకెవరు', 'అల వైకుంఠపురంలో' ఇలాంటి రీజనల్ హిట్స్ మొత్తాన్ని కూడా వెనక్కి నెట్టి ఈ సినిమా ఫస్ట్ ప్లేస్‌కైతే వెళ్ళింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమా 'ఓజీ'నైతే బీట్ చేసిందనమాట. దీనికి సంబంధించిన కలెక్షన్‌ల రిపోర్ట్ ఒకసారి చూద్దాం. ఈ సినిమా డే 11 వచ్చేసరికి 3,30,00,000 అయితే వసూలు చేసిందనమాట. డే 12 వచ్చేసరికి 2,65,00,000. డే 13 వచ్చేసరికి అంటే శనివారం రోజున ఈ సినిమా 4,25,00,000 అయితే వసూలు చేసింది ఇండియా నెట్ పరంగా. ఇక డే 15 అంటే సండే రోజున 6,20,00,000 అయితే వసూలు చేసింది నెట్ పరంగా. అండ్ డే 15న అంటే రిపబ్లిక్ డే రోజున 5,00,00,000 నెట్ అయితే వసూలు చేసిందనమాట. అంటే ఈ సినిమా దాదాపుగా ఇప్పటికి 197,00,00,000 అయితే ఇండియా నెట్ పరంగా వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 279,00,00,000 అయితే వసూలు చేసింది. ఇప్పటికి 'ఓజీ' సినిమా వచ్చేసరికి మనకి ఇండియా నెట్ పరంగా చూసుకుంటే 194,30,00,000 అయితే వసూలు చేసింది. కానీ ఈ సినిమా ఆ సినిమాని బీట్ చేసి 197,00,00,000 వరకు అయితే రీచ్ అయింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 'ఓజీ' సినిమా 293,00,00,000 వరకు అయితే వసూలు చేసింది. కానీ ఈ సినిమా 279,00,00,000 అయితే వసూలు చేసింది. ఇంకొక 2 డేస్‌లో గ్రాస్ పరంగా కూడా 'ఓజీ' సినిమానైతే బీట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా కలెక్షన్‌లు రోజు రోజుకు పెరుగుతున్నాయి గానీ ఎక్కడైతే తగ్గట్లేదనమాట. సినిమా రిలీజ్ అయ్యి 2 వీక్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీక్ వరకు కూడా ఏ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. పెద్ద సినిమాలైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమి లేవు. ఫిబ్రవరి 13 నుంచి సినిమాలైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇక ఫిబ్రవరి 6థ్‌కి 'జననాయకన్' సినిమా వస్తుందని చెప్తున్నారు గానీ అది రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనకైతే ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఉండదనమాట. ఆ సినిమా అలాంటి ఇబ్బందులైతే ఎదుర్కొంటుంది. ఇక 'చిరంజీవి' గారి కెరీర్‌లో ఇదే ఫస్ట్ 200 క్రోర్స్ గ్రాస్ సినిమా అనైతే చెప్తున్నారు. ఇంతకుముందు 'సైరా నరసింహారెడ్డి' ఉండేది. సో, దాన్ని బీట్ చేసి ఈ సినిమా అయితే మొదటి ప్లేస్‌కైతే ఎళ్ళిందనమాట. ఇక సంక్రాంతి సినిమాల పరంగా చూసినా కూడా 'సంక్రాంతికి వస్తున్నాం', 'సరిలేరు నీకెవరు', 'అల వైకుంఠపురంలో' అయితే ఈ సినిమాలైతే ముందుగా ఉన్నాయన్నమాట. ఇంతకు ముందు వరకు 'హనుమాన్' కూడా ఉంది అందులో. సో, వాటినన్నిటి అయితే బీట్ చేసింది. ఈ సినిమా రీజనల్ హిట్ పరంగా ఈ సినిమా నంబర్ 1 ప్లేస్‌కైతే ఎళ్ళింది. ప్రస్తుతానికి మేకర్స్ చెప్పేదాని ప్రకారం ఈ సినిమా 358,00,00,000 వరకు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. బట్ ట్రేడ్ లెక్కల ప్రకారం 279,00,00,000 అయితే వసూలు చేసింది. కాకపోతే ఈ సినిమా ఈజీగా 300,00,00,000 గ్రాస్‌నైతే కలెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా రీచ్ అవుతుంది. 'ఓజీ' సినిమా 300,00,00,000 మార్క్ రీచ్ అవుతుంది అనుకున్నాం ట్రేడ్ లెక్కల ప్రకారం. కానీ అది కొంచెంలో మిస్ అయిందనమాట. 293,00,00,000 దగ్గర ఆగిపోయింది. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 300,00,00,000 అయితే రీచ్ అవుతుంది. ఇండియా గ్రాస్ పరంగా చూసుకున్న ఈ సినిమా 200,00,00,000 గ్రాస్ అయితే దాటింది. 233,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది ఇండియాలో. ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 42,00,00,000 అయితే వచ్చింది. టోటల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు 276,00,00,000 అయితే వసూలు చేసింది. 276-279,00,00,000 మధ్యలో అయితే ఈ సినిమా వసూలు చేసిందనమాట. ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక చిరంజీవి గారి తర్వాత సినిమా అయిన 'విశ్వంబర' మూవీకైతే ఈ సినిమా బిజినెస్ పరంగా చాలా హెల్ప్ చేసే అవకాశం అయితే ఉందనమాట. ఎందుకంటే ఒక కామెడీ ఎలిమెంట్‌తోనే రిలీజ్ అయిన ఈ సినిమా 279,00,00,000 కలెక్ట్ చేసిందంటే 15 రోజులకి. ఇక 'విశ్వంబర' సినిమా కొంచెం ఫ్యాంటసీని, మైథాలజీని మిక్స్ చేసి తీస్తున్నారనమాట. దాంట్లో వీఎఫ్ఎక్స్ కూడా, గ్రాఫిక్స్ కూడా భారీగా వాడుతున్నారు. ఇక ఆ సినిమా రేంజ్ అయితే ఇంకో లెవెల్‌లో ఉండబోతుందన్నమాట. సో, ఆ సినిమా బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది.